హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిజాస్ కిచెన్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ రెసిపీని చూడబోతున్నాము. దీన్ని ఎక్కువగా గుడుల్లో దేవుడికి నివేదనగా చేసి ప్రసాదంగా ఇస్తూ ఉండేవారు. ఇప్పట్లో చాలా తక్కువగా రేర్గా చూస్తున్నాము. ఇది మా అమ్మమ్మల కాలంలో చూసామన్నమాట. అక్కడ నుంచే తెలుసుకున్నాను. మరి ఈ రెసిపీని మేమైతే కజ్జాయం అని పిలుస్తాం. మీరుంటున్న ప్రాంతంలో దీన్ని ఏమని పిలుస్తారో అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు అనేది కూడా తెలియచేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగానే ఇక్కడ శనగల్ని తీసుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో శనగల్ని పుట్నాల పప్పు అని కూడా పిలుస్తారు. మరి వీటిని నేను కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ కొంచెం క్రిస్పీనెస్ రావడానికి. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పుకి నేను పావు కప్పు పంచదార తీసుకుంటున్నాను. మీరు తీపి తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇది వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరిని ఒక పావు కప్పు తీసుకుంటున్నాను. దీని బదులుగా పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు, కానీ పచ్చి కొబ్బరి వాడినట్లయితే ఎక్కువ రోజులు ఇది నిల్వ ఉండదు. ఇవి కూడా వేసుకున్న తర్వాత యాలకులు కొన్ని, వీటిని బాగా మెత్తగా పొడిలా చేసుకోవాలి. కొబ్బరి అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, దీని స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని ఈ విధంగా మిక్సీ జార్లో పట్టిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు కూడా తినొచ్చు. మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ ఏ విధంగా నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఏమన్నా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.